సరే ఏంటి భారత్ ఈ వ్యూహాత్మక మౌనం ఎందుకు పాటిస్తుందంటారు? అంటే అటు ఇరాన్ గాని, ఇటు అమెరికా ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే లేనిపోని తలనొప్పులు ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనతో న్యూట్రల్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా ఉందాము అని అనుకుంటోందా? ఇప్పుడు ట్రంప్ నుంచి అన్ని దేశాలు ఒక భయం ఎదుర్కొంటున్నాయి. ఏదైనా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఈ ఆయుధాలు కాకుండా టారిఫ్ వెపన్ బయటకు తీస్తుండు. మాకు వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి ఇప్పటికే ఆహ్, ఇంకొక ఇంకొక హర్డిల్ దాటాలి. హ్మ్. రేపు రానున్న కాలంలో బ్రిక్స్ సమావేశాలు ఢిల్లీలో జరగబోతున్నాయి. అవును. ఈ బ్రిక్స్ సమావేశంలో సొంత కరెన్సీలో ట్రేడ్ గురించి ఆలోచించబోతున్నారు. హ్మ్. ఇప్పుడు ట్రంప్ అగ్రోదగ్గుడు అవుతున్నాడు. డాలర్‌లా కాకుండా సొంత కరెన్సీలు ఈ 5 దేశాలు. అదే ఎందుకంటే ఈ 5 దేశాలు డీ-డాలరైజేషన్ కోసం. డీ-డాలరైజేషన్ తర్వాత వరల్డ్ ట్రేడ్‌లో 30% ఈ 5 దేశాల ట్రేడ్ ఉంది. హ్మ్. బ్రిక్స్ దేశాల 5 దేశాల ట్రేడ్. కాబట్టి 30% ట్రేడ్ ఓన్ కరెన్సీలు అంటే డాలర్ దెబ్బ తగులుద్ది. హ్మ్. కాబట్టి ట్రంప్ ఇప్పటికే కాసుకొని కూర్చున్నాడు. అందుకని ఇప్పుడు మిగతా దేశాలు కొంతమేరకు కొంత మినహాయింపులు దొరికినాయి. కానీ బ్రెజిల్‌కి దొరకలేదు. బ్రెజిల్‌కి ఇప్పటికి కూడా బ్రెజిల్ డేంజరస్ జోన్‌లే ఉంది. హ్మ్. ఏది ఈ టారిఫ్ విషయంలో అమెరికా నుంచి. లూలా గట్టిగా నిలబడ్డాడు బ్రెజిల్ అధ్యక్షుడు. మిగతా దేశాల్లాగా లొంగుబాటు వైఖరి లేకుండా ఏది బ్రిక్స్ విషయాల్లో. హ్మ్. కాబట్టి ఎవరు గట్టిగా నిలబడితే వాళ్ళ మీద ఈ టారిఫ్ వెపన్ ప్రయోగిస్తున్నాడు. హ్మ్. కాబట్టి మరి బహుశా ఒకటి అమెరికా తోటి పెట్టుకుంటే నష్టం అనేటువంటిదా? రెండోది ట్రంప్ ఇంకొక ఏడాది ఉంటాడు. ఈ ఏడాదిలో అనేక మార్పులొస్తాయి. అప్పుడు మనకు యథావిధి ఉండొచ్చు అనేటువంటిది రెండోదా? లేదా చైనా బూచి చూసి అమెరికాని ఏమనుకుంటుండటమా? ఇటువంటి 3, 4 అంశాలున్నాయి. హ్మ్. ఇవన్నీ మిగతా పక్షాలకు గాని, మిగతా ప్రజలకు గాని ఇష్టం లేదు. ఎందుకంటే మన స్వతంత్రత, మన సావరింటీ ఇవన్నీ మనవి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. కాబట్టి మరీ మన చాబారుకి దాడి చేసిన తర్వాత కూడా ఖండించకపోతే కష్టం. బహుశా రేపు ఆ ఖండన వస్తదేమో అనుకుంటున్నా. హ్మ్. అయితే ఇరాన్ ప్రయోగించినాటికి ప్రతిదాన్ని ఖండించుకుంటూ వస్తున్నాం ఈ మధ్య యుద్ధంలో. మన మీద దాడి చేయాలనుకోకున్నా ఒకటో, రెండో అటు జారిపోయేస్తే మనం ఖండించాం. మరి హ్మ్. ఆ పోర్ట్ మీద దాడి చాబార్ పోర్ట్ మీద దాడి చేస్తే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అవును సార్. అలాగే హార్మోజ్ జలసంధి దగ్గర జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కంప్లీట్‌గా గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ సప్లై అనేది చాలా దెబ్బతింటోంది. సో, దీనివల్ల భారత్‌లో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పై ఏ మేరకు భారం పడుతుందంటారు? అసలు వరల్డ్ ఆయిల్ ట్రేడ్‌లో 22% హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. వరల్డ్ ఆయిల్ ట్రేడ్‌లో. హ్మ్. ఇటు అది వరల్డ్ ట్రేడ్‌లో. మన భారతదేశానికి వచ్చేటువంటి ఆయిల్‌లో 65% ఆయిల్ హార్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. మనం దరిదాపు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో 63% హార్ముజ్ జలసంధి ద్వారా మనకు ఆయిల్ వస్తుంది. అంటే మేజర్ కాంట్రిబ్యూషన్ హార్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. హ్మ్. కాబట్టి హార్ముజ్ జలసంధి అనేటువంటిది మనకు వరం. ఎందుకు వరం అంటే అవతల ఇప్పుడు సౌదీ అరేబియాకు ముందు హార్ముజ్ జలసంధి ఉంటుంది. సౌదీ అరేబియా వెనకాల రెడ్ సీ ఉంటుంది. అంటే సూయజ్ కెనాల్ అంటారు. హ్మ్. ఇప్పుడు హార్ముజ్ జలసంధి నుంచి వస్తే ఒక బ్యారెల్‌కు $2 అయ్యేటువంటిది ఇంపోర్ట్ కాస్టు. సో, బయట మన సూయజ్ కెనాల్ నుంచి వస్తే అది రెట్టింపు 3 రెట్లు పెరుగుతుంది. కాబట్టి మనకు ఇది కాపాడుకోవటం మన అవసరం. ఇది కొలాప్స్ అయితే మనకు ఆయిల్ రేట్లు ఇంకా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తది. హ్మ్. ఇది ఇప్పుడు సౌదీ అరేబియా ట్రేడ్ అంతా త్రూ హార్ముజ్ జలసంధి ద్వారానే చేస్తుంది. ఇప్పుడు నిర్ణయాల ఇది బాగుపడట్లేదని దేశం వెనకాల ఉన్నటువంటి పోర్టుకు అంటే సూయజ్ కెనాల్‌కు పైప్ లైన్స్ డెవలప్ చేస్తుంది నిర్ణయాల. హ్మ్. ఎందుకంటే వెనక నుంచి ట్రేడ్ చేస్తే హార్ముజ్ జలసంధికి నష్టం వచ్చినా తన ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కాకుండా ఉండాలని ఆ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎవరు ఎవరైనా ఈ హార్ముజ్ జలసంధి క్రైసిస్ నుంచి ఆ నష్టం మినిమైజ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధి సేఫ్టీగా ఉండటం భారతదేశానికి, చైనాకి అత్యవసరం. కరెక్ట్. మరి భారతదేశానికి ఇంకా అవసరం. హ్మ్. ఎందుకంటే చైనా ఆయిలేతర అంటే శిలాజ ఇంధనం కాకుండా ఇతర ఇంధనాల మీద బాగా ఫోకస్ చేసింది. గత 10 ఏళ్లుగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ మీద ఆధారపడడానికన్నా ఎకానమీలో 30% సోలార్ ఎనర్జీ, తర్వాత విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఆటమిక్ ఎనర్జీ ఇవి 30% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి.
దరిదాపు ఒక లెక్క చెప్తా, మన ఇండియా సోలార్ ఎనర్జీ 161 గిగావాట్స్ ఉంటే చైనా 315 గిగావాట్స్ చేరుకుంది. కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా, ఇక బ్యాటరీల రీసెర్చ్ అయితే అలవిగాని గ్రోత్ ఉంది. అట్లాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అదే గ్రోత్ ఉంది. వరల్డ్ ఫస్ట్ ఉంది, 42% వెహికల్స్ ఎలక్ట్రికల్స్. ఈవెన్ వీఆర్ నాట్ కంపేరింగ్ యూరప్ అండ్ అమెరికా. ఓకే. యూరప్లో 23, అమెరికాలో 24% ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి, కానీ చైనాలో 42% ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇదంతా కనిపెట్టే ముందే రెన్యూవబుల్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు బాగా సక్సెస్ అవుతున్నారు. అందుకని మొన్న మనకు క్రైసిస్ వచ్చినప్పుడు, ఏది హార్ముజ్ జలసంధి నెల రోజు క్రైసిస్ వచ్చినప్పుడు మనంత ఆగం కాలేదు చైనా. ఎందుకు కాలేదంటే మనమేమో రష్యా నుంచి డిస్కౌంట్ రేటుకు తీసుకొచ్చి మళ్ళీ లాభాలకు అమ్ముకున్నాం. ఆయిల్ కంపెనీలకు లాభాలు వచ్చినాయి. చైనా కూడా అట్టే అమ్ముకుంది, లాభాలు సంపాదించింది. కానీ మేజర్ షేరు నిల్వలకు ఉపయోగించింది. మనకు 60 రోజులకు సరిపోయేది ఉంటే వాళ్ళకి 110 రోజులు సరిపోయే రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ రిజర్వ్స్. కాబట్టి పెద్దగా షేక్ కాలేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం భారతదేశం ఈ హార్ముజ్ జలసంధి విషయంలో చైనా కన్నా కూడా మనం ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అలాగే ఇరాన్ నేరుగా యుద్ధంలో పాల్గొనడమే కాకుండా తన మిత్ర దేశాలతో కూడా ఇటు అమెరికా బేస్లపై దాడులు చేయిస్తూ ఉంది. అంటే ఇది ఇరాన్ డెస్పరేషన్గా చూడాలంటారా, లేదు అని అంటే మల్టిపుల్ కంట్రీస్ని ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి ఒక రీజనల్ డీస్టెబిలైజేషన్గా భావించాలా? ఇవాళ అమెరికాని కంట్రోల్ చేయాలన్నా, అమెరికా మీద ఒత్తిడి బిల్డప్ చేయాలన్నా అమెరికా స్థావరాల మీద దాడి చేయాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. యుద్ధం ప్రారంభం కాకముందే గత చనిపోయినటువంటి కొమేన్ అప్పుడే, తర్వాత ప్రధానమంత్రి కూడా అప్పుడే హెచ్చరిక చేశారు, మా టార్గెట్ గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలే. కాబట్టి ఇవాళ తర్వాత అమెరికా దాడులు కూడా గల్ఫ్ స్థావరాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి దాడి చేస్తుంది. అమెరికా నుంచి దాడి చేయట్లేదు, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి స్థావరాల నుంచే దాడి చేస్తుంది. కాబట్టి ఆ స్థావరాల మీదనే ఇరాన్ దాడి చేస్తేనే అమెరికా మిలిటరీ బేస్లు కొంతైనా దెబ్బతింటాయి. కాబట్టి ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఇరాన్, మీ దేశాల మీద మాకేం కోపం లేదు, మీ దేశాల్లో ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేస్తాను, మీరు సహకరించవద్దు అమెరికాకు, ఆ స్థావరాలకు అనేటువంటి వాళ్ళ విజ్ఞప్తి. కాబట్టి ఆ ఆస్పెక్ట్నే ఇరాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ ఆస్పెక్ట్లోనే దాడులు చేస్తుంది. ఓకే.